హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో ఈ రోజు నుంచి నేను షేర్ మార్కెట్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. సో అసలు మీకు షేర్ మార్కెట్ గురించి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు మీకు షేర్ మార్కెట్ గురించి 0% నాలెడ్జ్, అంటే షేర్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు అన్న దగ్గర నుంచి మీరు కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా అంటే నేను ఈ కోర్సులు అనేది నేర్పిస్తాను. సో ఈ వీడియో మాత్రం ఇది బేసిక్ వీడియో అండి, ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను అన్ని టర్మ్స్ అంటే బేసిక్ టర్మ్స్ అన్నీ అంటే మనం షేర్ మార్కెట్లో యూజ్ చేసే వర్డ్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అసలుకి ఓకే, షేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది జస్ట్ ఎగ్జాంపుల్. అసలు షేర్ మార్కెట్ అంటే ఐడియా లేదు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి అంటే, షేర్ మార్కెట్ అనేది అంటే ఇప్పుడు మనం ఏమైనా షేర్స్ కొనాలి అమ్మాలి అనుకుంటే మనం ఏంటంటే షేర్ మార్కెట్లోకి వస్తాం. అసలు షేర్ మార్కెట్ ఎక్కడ కొంటారు, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది అసలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక షేర్ అనేది మీరు కొనాలి అనుకుంటే, ఒక స్టాకు ఏదైనా అనుకోండి, కొనాలి అనుకుంటే మనం ఏంటంటే మనకి ఫస్ట్ ఏముండాలి, ఫస్ట్ మనకి ఏంటంటే డీమార్ట్ అకౌంట్ ఉండాలండి. ఫస్ట్ మనకి ఏంటంటే డీమార్ట్ అకౌంట్ అంటాం. ఓకేనా, డీమార్ట్ అకౌంట్ అంటాం. సో నా రైటింగ్ కొంచెం బాగుండదండి, సో అడ్జస్ట్ చేసుకోండి. సో డీమార్ట్ అకౌంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏమైనా బ్యాంకుకి వెళ్తే, ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్తే మనం సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇట్లాగా మనకి ఆ అకౌంట్ నేమ్స్ ఉంటాయి కదా. అట్లాగే షేర్ మార్కెట్లో అంటే షేర్ మార్కెట్ మొత్తం మీద మనం ఏమన్నా షేర్స్ కొనాలి అమ్మాలి అనుకున్నా కానీ మనకి డీమార్ట్ అకౌంట్ అనేది కంపల్సరీ అండి. సో ఆ డీమార్ట్ అకౌంట్ ఉంటేనే మనం ఏమన్నా షేర్స్ని కొనొచ్చు, అమ్మవచ్చు. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, డీమార్ట్ అకౌంట్. సో ఈ డీమార్ట్ అకౌంట్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, సో డీమార్ట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బ్యాంకు ఉంది, సేవింగ్స్ అకౌంటు, కరెంట్ అకౌంట్, ఈ బ్యాంక్ అయినా మనం వెళ్ళి మన అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. అదేవిధంగా డీమార్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఏంటంటే మనకి బ్రోకర్స్ అని ఉంటారంటే, అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక్క నిమిషం. సో మనకేంటంటే డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకంటే మనకేంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటి ద్వారా ఏంటంటే మనం డీమార్ట్ అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనకేంటంటే జిరోదా అని ఒకటి ఉంటుంది. ఓకే, జిరోదా ఉంటుంది, ఏంజల్ బ్రోకింగ్ ఉంటుంది, అప్స్టాక్స్ ఉంటుంది. ఓకే, అప్స్టాక్స్ ఉంటుంది, ఏంజల్ బ్రోకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అండి. ఓకే, సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ యూజ్ చేసుకొని మనము డీమార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, క్లియరా? సో ఇవన్నీ అంటే ఈ జిరోదా, అప్స్టాక్ వీటిలన్నీ తీసుకొని మనం డీమార్ట్ అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అసలుకి డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి మనకేంటంటే, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అండి. రెండోది ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు ఒకటి, మీ సిగ్నేచరు, మీ ఫోటో ఉండే, ఈ 4 అనేది కంపల్సరీ. సిగ్నేచరు, ఫోటో, ఈ 4 ఉంటే మనం డీమార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డీమార్ట్ అకౌంట్ మీ ఇష్టం అండి. జిరోదాలో చేసుకోవచ్చు, లేదంటే అప్స్టాక్లో చేసుకోవచ్చు, ఏంజల్ బ్రోకింగ్లో చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మీరు డీమార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అసలుకి అది డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం పెద్ద అంటే మీరు ఏంటంటే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ అన్ని బ్యాంకుకి వెళ్ళి మనం ఏంటంటే పాస్బుక్ కావాలంటే మనం ఫోటోలు, సిగ్నేచర్ అవన్నీ ఇచ్చి లైన్లో నిలబడి అట్లా చేయాల్సిన అవసరమే లేదు. అంటే డీమార్ట్ అకౌంట్ అనేది చాలా సింపుల్గా ఒక 10 minutesలో అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే జిరోదా వీళ్ళగా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ ప్రతి ఒక్కరు ఆన్లైన్లో వచ్చేస్తుంది. సో ఈజీగా అనేది డీమార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి డీమార్ట్ అకౌంట్. సో వీళ్ళకి ఏంది యూజ్ అయింది, జిరోదా ఏంది, అప్స్టాక్స్ ఏంది, ఏంజల్ బ్రోకింగ్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మనకేంటంటే అంటే ఈ డీమార్ట్ ఒక షేర్ని కొని అమ్మితే వీళ్ళు అనేది కొంత కమిషన్ అనేది తీసుకుంటారండి. అంటే కొంత కమిషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మనం ఏమైనా షేర్ అమ్మి కొన్నామంటే వీళ్ళు కొంత అమౌంట్ తీసుకుంటారు. సో ఆ అమౌంట్తోనే వీళ్ళు జిరోదా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ అనేది వీళ్ళు రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అర్థమైందండి, క్లియర్ కదా? సో డీమార్ట్ అకౌంట్ ఏంటి, జిరోదా, అప్స్టాక్స్ ఏంటి, అసలుకి ఏంటి. ఓకేనా, సో మనం ఏంటంటే ఈ అకౌంట్ ఇప్పుడు ఫస్ట్ ఓకే మనకి డీమార్ట్ అకౌంట్ వచ్చేసిందండి. మనకి డీమార్ట్ అకౌంట్ మనం ఓకే క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. మనం ఎక్కడ కొనాలి, ఒక్క నిమిషం.
సో ఓకే, మనకి డీమాట్ అకౌంట్ అనేది వచ్చింది. డీమాట్ అకౌంట్ అనేది వచ్చింది. సో మనం ఎక్కడ అనేది మనం షేర్స్ని కొనాలి అంటే ఇప్పుడు మీరు లెట్స్ సపోజ్ జిరోదాలోనే డీమాట్ అకౌంట్ క్రియేట్ చేశారు. సో ఆ డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎక్కడ కొనాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో మనకేంటంటే డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకేంటంటే 2 ఎక్స్చేంజ్లు ఉంటాయండి. సో 2 ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఒకటి వచ్చి ఎన్ఎస్సి అని ఉంటుంది, 2 వచ్చి బిఎస్సి అని ఉంటుంది. 2 ఎక్స్చేంజ్లు ఇండియాలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్ ఇట్లాగా మనకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా. సో అలాగే మనకి ఇండియాలో 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి ఎన్ఎస్సి, ఇంకోటి వచ్చి బిఎస్సి. ఎన్ఎస్సి అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మీరు ఏదైనా ఒక షేర్ని కొనాలన్నా అమ్మాలన్నా, షేర్ అంటే చెప్తానండి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఉందండి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఒక షేర్స్ అనమాట. సో ఈ హెచ్డిఎఫ్సి షేర్ కొనాలి, రిలయన్స్ షేర్ కొనాలి అనుకుంటే మనం ఏంటంటే బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ కొనాలన్నమాట. ఈ రెండిట్లో దేంట్లో అయినా మనం కొనవచ్చు. దేని నుంచి కొనాలి? డీమాట్ అకౌంట్. సో ఆ డీమాట్ అకౌంట్ అనేది మనం ఇట్లా జిరోదా అయినా కానీ ఏంజల్ బ్రోకింగ్ అయినా కానీ వాటిలో నుంచి క్రియేట్ చేసి దాన్ని అంటే ఆ అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్ని డీమాట్ అకౌంట్ అంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. సో అకౌంట్ జిరోదా, ఏంజల్ బ్రోకింగ్ వాటిలో చేసేదే డీమాట్ అకౌంట్ అంటారు, డీమాట్ అకౌంట్. ఆ డీమాట్ అకౌంట్ నుంచి ఎన్ఎస్సి, బిఎస్సిలో మనం అనేది షేర్స్ అనేది కొనాలి. ఓకే, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా, క్లియర్ కదా. సో అసలుకి బిఎస్సి, ఎన్ఎస్సిలోకి ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఈ రిలయన్స్ హెచ్డిఎఫ్సి అనేది బిఎస్సి, ఎన్ఎస్సిలోకి ఎలా వచ్చింది అంటే లెట్స్ సపోజ్ నాకు ఒక కంపెనీ ఉందండి, లెట్స్ సపోజ్ అనిల్ అనే XY కంపెనీ. సో నేను నా కంపెనీ అనేది ఎన్ఎస్సిలో, బిఎస్సిలో నేను అంటే నా కంపెనీ అనేది రిజిస్టర్ చేయాలి. అసలుకి ఎందుకు నా కంపెనీ రిజిస్టర్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉన్నాయండి. నేను ఈ రిలయన్స్, హెచ్డిఎఫ్సిని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు రిలయన్స్ ఉంది మనకి అంబానీ గారు. సో ఆయన దగ్గర చాలా అమౌంట్ ఉంది, అసలుకి తెలుసు కదా మనకి చాలా అమౌంట్ ఉంది. సో ఆయన ఈ రిలయన్స్ని అసలుకి ఎన్ఎస్సిలో, బిఎస్సిలో షేర్ మార్కెట్లో ఎందుకు పెట్టారు? ఆయన దగ్గర చాలా అమౌంట్ ఉంది కదా, అసలుకి షేర్ మార్కెట్లో పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక చిన్న మీకు క్లారిఫికేషన్ చెప్తాను. ఇప్పుడు లెట్స్ సపోజ్ నాకు ఒక కంపెనీ ఉందండి, XYZ కంపెనీ, అనిల్ కంపెనీ అని ఉంది. సో నేను ఏంటంటే ఒక కంపెనీ క్రియేట్ చేశాను. సో అది ఏంటంటే ఒక 1 lakh కంపెనీ, 1 lakh అనుకోండి, 1 lakhతో బాగానే నడుస్తూ ఉంది. సో నాకేంటంటే ఇంకో 1 lakh అవసరం అయిందండి. సో ఇంకో 1 lakh అవసరం అయ్యి నేనేం చేశాను, ఇంకో 1 lakh అవసరం అయితే నేనేంటంటే బ్యాంకుకి వెళ్తే మనకేంటంటే ఇంట్రెస్ట్ లెక్కన మనకేంటంటే అమౌంట్ అనేది ఇస్తుంది 1 lakh. సో ఆ 1 lakh తీసుకొని నేను నా కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అదొక సినారియో. సో అట్లా వద్దు నాకు అంటే నేను ఆ బ్యాంకుకి వెళ్ళి నేను 1 lakh తెచ్చుకోను, నాకు వద్దు అనుకుంటే సో నేనేంటంటే ఈ 1 lakh రూపీస్ని నాకు ఇంకో 1 lakh రూపీస్ కావాలా, ఈ 1 lakh రూపీస్ని నేనేంటంటే ఒక 10 మంది దగ్గర నేనేంటంటే అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తాను. లెట్స్ సపోజ్ ఇప్పుడు హేమన్న, మొరన్న వీళ్ళందరూ ఉన్నారు, గిరన్న ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 1 lakh కావాలి. సో నాకు 1 lakh కావాలంటే మీరు ఒక 10,000 ఒక 10,000 ఒక 10 మంది దగ్గర 10,000 తీసుకుంటే నాకు 1 lakh అవుతుంది. ఓకే కదా. సో ఈ 1 lakhతో నేను అనేది నా కంపెనీని ఎక్స్పాండ్ చేస్తాను. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు వాళ్ళు 10,000 నాకు ఎందుకు ఇస్తారు అంటే నా దగ్గర ఏదో నాది ఒక చూపించాలన్నమాట. అంటే నాది ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా మా ల్యాండ్స్ ఏదో ఒకటి అనేది నేను చూపించాలన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్గా నేను వాళ్ళకి ప్రూఫ్గా చూపించాలి. సో ఆ ప్రూఫ్గా చూపిస్తేనే నాకు అనేది వాళ్ళు 10,000 ఇస్తారు. అలాగే నా కంపెనీ అనేది నా XYZ కంపెనీ అనేది నాకు లెట్స్ సపోజ్ ఒక 1 lakh కావాలండి. సో నా XYZ కంపెనీకి 1 lakh కావాలి. ఆ 1 lakh కావాలంటే నేను పీపుల్స్ దగ్గర అంటే పబ్లిక్ దగ్గర నేనేంటంటే ఆ 1 lakh తీసుకుంటాను. ఓకేనా. సో ఆ 1 lakh పబ్లిక్ దగ్గర తీసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఫస్ట్ వీటికి సో డైరెక్ట్గా మనం ఏంటంటే పోయి లైక్ ప్రజల దగ్గర పోయి నాకు 1 lakh ఇవ్వండి 1 lakh ఇవ్వండి అంటే ఎవరు. సో దానికి ఏంటంటే ఒక వీటికన్నిటికీ పెద్ద అండి, ఎన్ఎస్సి, బిఎస్సికి పెద్ద ఒకటి ఉంటుంది, అదే సెబీ అనమాట. సో సెబీ దగ్గరికి వెళ్ళి ఇది నా కంపెనీ XYZ అనేది కంపెనీ. సో ఈ XYZ అనే కంపెనీ నేను ఆ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకోవాలి.
సో మీరు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళకి సెబీకి మనం రిక్వెస్ట్ చేస్తాం. అంటే నా కంపెనీ ఇది, నా అజెట్స్ ఇవి, నాకు ఇంత ప్రాఫిట్ ఉంది, ఇంత ఉంది అని చెప్పిన తర్వాత సెబీ వాళ్ళు ఏంటంటే మొత్తం ఎక్స్చేంజ్ అంటే నా కంపెనీ డీటెయిల్స్ మొత్తం చాలా క్లియర్గా తెలుసుకొని సో వాళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు మనకి బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటికి పెద్ద అట్లాగా రిజర్వ్ బ్యాంకు అంటే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలోనే ఇవి అనేది వర్క్ చేయాలి. సో అదేవిధంగా ఎన్ఎస్సి బిఎస్సి అనేది సెబీ కంట్రోల్లో ఉంటాయండి. అంటే ఆ సెబీ కంట్రోల్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే క్రిప్టో కరెన్సీ మీకు ఐడియా ఉంటుందా? క్రిప్టో కరెన్సీ ఏంటంటే మనకి ఇండియాలో అసలుకి దానికి ఏంటంటే ఎట్లాగా కంట్రోల్ చేసి ఏది లేదు. సో అందుకని మనం ఏంటంటే క్రిప్టో కరెన్సీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఎందుకంటే అలాగా కంట్రోల్ చేసే ఏది సంస్థ అనేది లేదు. సో ఎందుకంటే అది లేదు కాబట్టి, అంటే అంత లేదు కాబట్టి. బట్ ఇదేంటంటే ఆ షేర్ మార్కెట్ ఏంటంటే సెబీ అనేది అంటే మనకి హెచ్డిఎఫ్సి, రిలయన్స్కి రిజర్వ్ బ్యాంక్ ఎట్లాగో వీటికి ఈ సెబీ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో వాళ్ళ ఆధీనంలోనే అవి అనేది నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక అమౌంట్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్లో పెట్టాలనుకుంటే ఇప్పుడు నేను ఎంత 100-2,000 పెడతాను, కొందరంటే 10 లక్షలు 20 లక్షలు వీటి మీద రిలయన్స్, హెచ్డిఎఫ్సి వీటి మీద పెడితే సో అవేంటంటే మనకి కొన్ని కంపెనీలు చూస్తూ ఉన్నాం, అవి దివాలా తీసి అయిపోతే మనకేంటంటే మన డబ్బులు ఎలా వాపస్ వస్తాయి. సో అందుకని ఈ సెబీ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. మన డబ్బులు ఏమన్నా కానీ ఈ కంపెనీలు ఏమన్నా దివాలా తీస్తే మనకేంటంటే ఈ సెబీ వాళ్ళు అనేది ఆ కంపెనీ యొక్క ఇవి ఉంటాయి కదా ఆస్తులు, ఇవన్నీ ఏంటంటే జప్తు చేసుకొని మన అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. అంటే మనకి ఐపీఓలో ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది మనకి ఇస్తారు. ఓకేనా, క్లియర్గా? సో ఇప్పుడు సెబీకి వెళ్ళి మనం ఏం చెప్తాం, నా అమౌంట్ అంటే నా కంపెనీ XYZ అనే కంపెనీ, సో నేను ఎన్ఎస్సిలో బిఎస్సిలో రిజిస్టర్ చేయాలి, సో మీరు పర్మిషన్ ఇవ్వండి అన్న తర్వాత వాళ్ళకి మనం ఫామ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే, సో ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండి. సెబీ, ఎన్ఎస్సి, బిఎస్సి, డీమ్యాట్ అకౌంట్, ఇవన్నీ వర్డ్స్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు షేర్ మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ సెబీ ఓకే పర్మిషన్ ఇచ్చింది. సో సెబీ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు XYZ అనిల్ కంపెనీ XYZ అనేది ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్ట్ అవ్వడానికి, దాన్ని ఏమంటారంటే లిస్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. సో పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఎన్ఎస్సిలో, బిఎస్సిలో నా కంపెనీ రాకముందు ఏంటంటే ఐపీఓ అని అనమాట, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని ఐపీఓ అంటాం. మీరు చాలా వినే ఉంటారు అసలు ఐపీఓ అంటే ఏంటి అనేది. ఫస్ట్ ఒక ఐపీఓలో ఇప్పుడు నా షేర్స్ ఒక 1 lakh ఉంటే నా షేర్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ లెక్కన నేను ఫిక్స్ చేసి ఇనిషియల్ ప్రైజింగ్ ఆఫర్ కింద నేనేంటంటే ఒక డేట్లో నేను పబ్లిక్ చెప్తాను అనమాట. అంటే ఆ డేట్లో మీరు కొనుక్కోండి. ఇప్పుడు నేను మీకు కావాలంటే మొబైల్లో కూడా చూపిస్తాను. కొన్ని కంపెనీలు ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఏంటంటే ఐపీఓల ద్వారా ఫస్ట్ ఐపీఓల ద్వారా మనకు వచ్చాయి. ఐపీఓ ఏంటంటే ఈ ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఈ డీమాట్ అకౌంట్ ఉంది కదా, మన జీరోదా డీమాట్ అకౌంట్, ఎన్ఎస్సి, బిఎస్సి ఈ అకౌంట్లోకి రాకముందే, యాక్టివ్గా రాకముందే ఐపీఓలో పెడతారనమాట. ఈ ఐపీఓలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఒక షేర్ ఉందనుకుంటాం. ఓకే, 100 రూపీస్ షేర్ ఉందనుకుంటాం. 100 రూపీస్ షేర్ని మనం ఐపీఓలో పెట్టినప్పుడు కొన్ని ఇప్పుడు మీరు చూసుంటారు టాటా ఇవన్నీ ఏంటంటే మనకి 100 రూపీస్ షేర్ పెట్టినప్పుడు ఏంటంటే అది మంచి కంపెనీ అనుకోండి అండి, ఇప్పుడు మంచి పెద్ద కంపెనీ అనుకోండి, వాళ్ళు ఇనిషియల్గా 100 రూపీస్ ఇస్తారు. బట్ దానికి ఏంటంటే మనం ఇప్పుడు మీరు చూడండి చాలా ఎక్కువ మంది దానికే అప్లై చేస్తారు, ఎందుకంటే అది చాలా మంచి కంపెనీ. సో వన్స్ ఆ రోజు అంటే ఆ కంపెనీ అనేది ఎన్ఎస్ఏ, బిఎస్ఐ అయినా లిస్ట్ అయినా ఒక్క సెకండ్కి, ఒక నిమిషంకి 100 రూపీస్ది బాగుంటే 1000 రూపీస్ కన్నా వెళ్ళిపోద్ది, లేకుంటే 200 రూపీస్ కన్నా వెళ్ళిపోద్ది, లేకుంటే 300 రూపీస్ కన్నా వెళ్ళిపోద్ది. ఎందుకంటే అంత నమ్మకం ఉంటుంది అనమాట, ఎందుకంటే ఆ కంపెనీ మంచిది. ఎందుకంటే ఐపీఓకి చాలామంది అప్లై చేస్తారు. ఓకేనా? సో చాలామంది అంటే ఓన్లీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే మంచి కంపెనీని చూసుకుంటారు, మంచి కంపెనీని చూసుకొని ఐపీఓలో అంటే అప్లై చేస్తారనమాట. ఐపీఓలో అప్లై చేసి ఇనిషియల్గా ఒక 100 రూపీస్ అనుకో, అది లిస్ట్ అయిన ఎన్ఎస్సి, బిఎస్సి లిస్ట్ అయిన రోజు లైక్ 200, 300కి వెళ్తే అప్పుడు ఆ నిమిషం అమ్మేస్తారు అనమాట. దాని ద్వారా ఏంటంటే ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారు. అట్లా ఓన్లీ ఐపీఓలోనే సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్? ఓకే, ఐపీఓ అంటే ఏంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఐపీఓలో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. డీమాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. సో మీకు అర్థమైంది కదా ఐపీఓ అంటే ఏంటి. సో వన్స్ ఐపీఓలో మనకి మీకు అప్లై చేశారు, మీకు ఒకవేళ ఐపీఓలో అంటే మీకు ఐపీఓలో అంటే ఇప్పుడు టాటా వాళ్ళది ఏదైనా ఇప్పుడు ఏదైనా కంపెనీ ఎవరైనా ఐపీఓలో ద్వారా వస్తున్నారంటే మీరు అప్లై చేస్తే
మీకు అప్లై చేసిన తర్వాత మీకు కానీ అలొకేట్ అయితే, అంటే ఆ షేర్ కానీ అలొకేట్ అయితే మీరు ఎన్ఎస్సి బిఎస్సిలో ఒక డేట్ ఇస్తారంటే, అంటే ఈ ఐపీఓ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లిస్ట్ అవ్వడానికి ఒక డేటు, అంటే అప్లై చేసుకోవడానికి ఒక డేటు, ఇట్లా ఒక్కొక్క డేట్ ఇస్తారనమాట. సో ఐపీఓ ద్వారా అంటే మనం చెప్తాను షేర్ మార్కెట్ అనేది ఫస్ట్ ఎలా వస్తుంది అంటే ఐపీఓల ద్వారా ఎన్ఎస్సి బిఎస్సిలో మనకి వస్తుంది అనమాట. సో ఐపీఓ ద్వారా నుంచి మనకి ఎన్ఎస్సిలో బిఎస్సిలో నా కంపెనీ అనేది లిస్ట్ అయింది. మీరు చూసే ఉంటారు కొందరు ఏంటంటే గంట కొడుతుంటారు, గంట కొట్టి బెల్ కొట్టంగానే ఆ కంపెనీ షేర్ అనేది ఎన్ఎస్సి బిఎస్సిలో అనేది రిజిస్టర్ అవుతుంది. ఓకేనా, ఎన్ఎస్సి బిఎస్సి సెబీ ఐపీఓ ఓకే, క్లియర్ కదా ఫ్రెండ్స్. సో అసలుకి ఎన్ఎస్సి బిఎస్సి, ఎన్ఎస్సి అంటే ఇప్పుడు మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నాకు సపోజ్ మన ఇండియాలో ఒక ఇన్ని కంపెనీలు ఉన్నాయి, 5,000 కంపెనీలు ఉన్నాయి, 6,000 కంపెనీలు ఉన్నాయి. సో మనకి బిఎస్సి అనేది చాలా స్టార్టింగ్లో ఉంది. బిఎస్సిలో మనకి ఆల్మోస్ట్ ఏంటంటే 5,000 కంపెనీలు అనేది రిజిస్టర్ అయి ఉన్నాయి అనమాట. మీరు ఏమన్నా ఇప్పుడు మీరు ఏంటంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఏంటంటే ఎన్ఎస్సిలో బిఎస్సిలో రెండిట్లో ఉంటాయి, కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే ఓన్లీ బిఎస్సిలో మాత్రమే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం బిఎస్సిలోనే పర్చేస్ చేయాలి, ఎన్ఎస్సిలో కూడా పర్చేస్ చేయొచ్చు, అంటే దానికి వేరే సపరేట్ ఉంటుంది, అది నేను మళ్ళీ చెప్తాను. సో బిఎస్సిలో ఓన్లీ మనం పర్చేస్ చేయాలి. అట్లాగే ఎన్ఎస్సి అనేది కూడా, సో ఇవి ఇప్పుడు అర్థమైంది కదండి. ఎన్ఎస్సిలో కూడా కొన్ని ఉంటాయి, ఆ ఎన్ఎస్సిలో మనం ఏంటంటే కొన్ని అనేది మనం అనేది బై చేయాలి. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో అసలు ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంది, డీమాట్ అకౌంట్ అంటే ఏంటి, అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి చెప్పాను కదా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే మనం దీన్ని ఏమంటారంటే నిఫ్టీ అంటారనమాట. సో మీరు చూస్తే, మీరు వీడియోలో వాటిలో చూస్తే నిఫ్టీ ఇంత పెరిగింది. ప్రజెంట్ నిఫ్టీ వచ్చి 22,000 సంథింగ్ ఉందండి, 22,000 సంథింగ్ ఉంది. సో బిఎస్సి ఏంటంటే సెన్సెక్స్ అంటారనమాట. సెన్సెక్స్ వచ్చి ఈరోజు సంథింగ్ 77,000 సంథింగ్ దగ్గర ఉంది. అసలు సెన్సెక్స్ అంటే ఏంది, నిఫ్టీ అంటే ఏంది, ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నేను ఈ వర్డ్స్ అనేది చాలా చెప్తున్నాను. అంటే మీరు షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏమైనా వర్డ్స్ చూసినప్పుడు అసలు ఏంది ఆ వర్డ్ అనేది మీకు కరెక్ట్గా తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అందుకని ఈ వర్డ్స్ చెప్తున్నాను. సో నిఫ్టీ, సెన్సెక్స్. అసలు సెన్సెక్స్ అంటే ఏంది, మీరు చూస్తూ ఉంటారు సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ తగ్గింది ఏంటి అని. సో సెన్సెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బిఎస్సిలో ఒక 5,000 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. బిఎస్సిలో 5,000 కంపెనీస్ ఉంటే ఆ 5,000 కంపెనీలో టాప్ 30 తీస్తారు. టాప్ 30 కంపెనీస్ తీసి ఆ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసి, కోటక్ బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే టాప్ 30లో ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో దాన్ని బట్టి అనేది సెన్సెక్స్ అనేది నిర్ణయిస్తారన్నమాట. సెన్సెక్స్ అనేది ఒక ఇండెక్స్ అనమాట. అంటే సెన్సెక్స్ పడిపోయింది, తగ్గింది అంటారు కదా, అంటే సెన్సెక్స్ పడింది, తగ్గింది అంటే టాప్ 30 కంపెనీస్ తగ్గాయి, షేర్స్ అనేది పడ్డాయి. సెన్సెక్స్ పెరిగిందంటే టాప్ 30 కంపెనీస్ షేర్స్ అనేది పెరిగాయి. ఓకేనా, క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లాగే ఎన్ఎస్సిలో నిఫ్టీలో ఏంటంటే టాప్ 50 కంపెనీస్ ఉంటాయన్నమాట. టాప్ 50 కంపెనీస్. సో టాప్ 50 కంపెనీస్ ఏంటంటే నిఫ్టీ పెరిగింది అంటే ఆ టాప్ 50 కంపెనీస్లో పెరిగాయి, నిఫ్టీ తగ్గిందంటే ఆ టాప్ 50 కంపెనీస్ తగ్గాయి అన్నట్టు. సో వాటిలో తగ్గాయి, పెరిగాయి అంటే ఇప్పుడు కొన్ని 30 కంపెనీస్ పెరిగి 20 కంపెనీస్ తగ్గినా కానీ మనకి ఏంటంటే 10 కంపెనీస్ పెరుగుంటాయి కాబట్టి నిఫ్టీ అనేది కొంచెం పెరుగుద్ది అనమాట. ఓకేనా, 30 కంపెనీస్లో ఒక 5 కంపెనీస్ పెరిగి ఒక 25 కంపెనీస్ తగ్గినా కానీ సెన్సెక్స్ అనేది తగ్గద్దు అనమాట. ఓకేనా, అదొక ఇండెక్స్ అనేది.
ఓకేనా? ఓకే, క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ అంటే నేను లెంత్ ఎక్కువ అవుద్దని నేను స్కిప్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తాను. అంటే ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్లోనే మీరు చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారని. సో నేను అంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.